ఫ్రెష్ అయి వచ్చేసాము. ఈ లోపు మనకి బనానా లీవ్స్ కూడా వచ్చాయి. దివాళీ వస్తుంది, రేపు ధనత్రయోదశి కాబట్టి ఆర్డర్ పెట్టాను. ఏమన్నా దేనికన్నా యూజ్ చేద్దాం పూజలో యూజ్ చేద్దామని ఆర్డర్ పెట్టాను. సో దీంతో ఇప్పుడు నేను మీకు బౌల్స్ చేసి చూపిస్తాను, ఇంకా పేపర్ ప్లేట్స్ లాగా కట్ చేసి చూపిస్తాను. మనం ప్రసాదం పెట్టుకోవచ్చు, ఏమన్నా దియాస్ డెకరేషన్ చేసినప్పుడు కూడా మనం ఈ లీవ్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఇలా కట్ చేసి ముందుగా ఉంచుకుంటే కనుక. సో ఫస్ట్ బౌల్స్ చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బనానా లీఫ్ని నిలువుగా కట్ చేసుకొని అందులో ఒక పార్ట్ని 2 కింద మడత పెట్టి ఒక గ్లాస్ సపోర్ట్ తీసుకొని రోల్ చేస్తున్నాను. రోల్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది, 2 లేయర్స్లా ఉంటే. సో మొత్తం సింగిల్ లేయర్ లాగా నేల మీద పరిచేసాను. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దాని మీద కరెక్ట్గా పెట్టి రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, గ్లాస్ బ్యాక్ సైడ్ అక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఇంట్లో యూజ్ చేసిన అగరబత్తి స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని నేను కలెక్ట్ చేసి పెడుతుంటాను అనమాట, ఎప్పుడైనా యూజ్ అవుతాయని. ఇప్పుడు వాటితోనే నేను అరిటాకు కదిలిపోకుండా స్టిక్ చేస్తాను. మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే మీరు ఏదైనా చిన్న చిన్న పుల్ల ముక్కలు తీసుకొని దాంతో గుచ్చుకొని స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్లాస్ తీసేసి ఆ సైడ్ కూడా సేమ్ అగరబత్తి స్టిక్స్తో స్టిక్ చేసుకుంటే ఎకో ఫ్రెండ్లీ అరిటాకుతో బౌల్ రెడీ. ఇది అసలు స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అన్న డౌటే అవసరం లేదు, స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు లీకేజ్ ప్రాబ్లం అంటూ ఏముండదు. లిక్విడ్ వేస్తే కష్టం, కానీ ప్రసాదం అయితే మనం ఎలాంటి డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు. కేసరి కానీ పరవన్నం, పులిహోర ఏది పెట్టినా అది ఆగుతుంది, అంత స్ట్రాంగ్గా ఉంది, నో డౌట్. ప్రసాదమే కాదు, ఇంకా రౌండ్ క్యాండిల్స్ చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు డెకరేషన్ టైంలో. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, అప్పటికప్పుడు 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఇంకా ఈజీది, ఇంత చిన్న బనానా లీఫ్ ఉన్నా సరే మనకి సరిపోతుంది. ఇది ఆల్రెడీ మేము చేసాం ఫ్రెండ్స్. ఓకే, దీంతో ఎలా చేయొచ్చో చూపిస్తా. బౌల్ చేయాలి అంటే బనానా లీఫే ఉండాలా ఏంటి, చిన్న పీస్ ఉన్నా సరే సరిపోతుంది. మనకి మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అన్నమాట. సో మనకి గిన్ షేప్ కోసం దాని మీద గ్లాస్ పెట్టుకుంటాము, జస్ట్ ఒక షేప్ కోసం. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కార్నర్స్ ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ అగరబత్తి స్టిక్స్ పెట్టుకొని టై చేయాలి అంతే. సేమ్ ఇలాగే మిగతా 3 కార్నర్స్ లో కూడా చేయాలి, అంతే, సింపుల్. క్యూట్ బనానా లీఫ్ బౌల్స్ మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ మనం రౌండ్ షేప్ లో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బనానా లీవ్స్ అనేవి చాలా అంటే చాలా డెలికేట్ గా ఉంటాయి. మనం ఒకలా కట్ చేస్తే అది ఇంకోలా కట్ అయిపోతుంది, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను సింగిల్ లీఫ్ ని కట్ చేస్తున్నా కదా, అందుకే ఇంకా సరిగ్గా రావట్లేదు. అదే మీరు ఒక 4 or 5 లీవ్స్ ని ఒకదాని మీద ఒకటి పెట్టి కొంచెం ప్రెస్ చేసి కట్ చేస్తే కనుక చాక్తో అయినా సరే చాలా మంచిగా వస్తుంది. ఇలా ప్లేట్తో అవసరం లేకుండా వేరేగా కూడా కట్ చేయొచ్చు సిజర్తో, నేను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. 2 లీవ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి యాక్చువల్లీ అరిటాకులు ఎలా వస్తాయా అనుకున్నాను, కానీ బాగా డెలివరీ చేశారు, మంచి ప్యాకింగ్ చేసి చిరిగిపోకుండా బాగా డెలివరీ చేశారు. ఒక్క ఆకి కొంచెం పండిపోయిన ఆకు వచ్చింది, మిగతా అన్ని ఫ్రెష్గా బాగానే ఉన్నాయి. నేను ఇక్కడ ఈ ప్లేట్లో సరిపడేట్టు ఒకటి రౌండ్ షేప్లోనే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. మిగతావైతే
ఇందాక ప్లేట్తో సరిగ్గా రావట్లే కదా, కొంచెం కష్టం అవుతుందని చెప్పి మార్కర్తో షేప్స్, రౌండ్ షేప్స్ మార్క్ చేసేసుకొని సిజర్తో కట్ చేసేసాను. ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంది. నేను చిన్న సైజులోనే కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏదైనా డెకరేషన్ పర్పస్ యూస్ చేద్దామన్న దాంట్లో నేను కట్ చేస్తున్నాను ఇవి. ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంది మార్క్ చేసుకోవడానికి, కట్ చేయడానికి. మీరు ట్రై చేస్తే కనుక ఈ మెథడ్ ఫాలో అయిపోవచ్చు. నేను ఇలానే సింపుల్గా 10 or 15 కట్ చేసేసుకున్నాను ఇలా రౌండ్ షేప్లో. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.